తెనాలి వృద్ధ మహిళల జంట హత్య కేసులో పురోగతి లభించింది. కుసుమ అనే ప్రధాన నిందితురాలకు మరో 2 నిందితులు సహకరించి కేవలం బంగార ఆభరణాల కోసం 2 వృద్ధులను హత్య చేశారని తెనాలి డీఎస్పీ తెలిపారు. నిందితులైన పెరవలి కుసుమ కుమారి, ఇళ్ల గోపి, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వృద్ధులను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ తెలిపారు. నిందితుల నుంచి 34,500 నగదు, బంగారపు తాడు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాళ్ళ డాక్టరు, అల్లుడు, కోడలు కూడా బయట డాక్టర్లు, బయట ఉద్యోగాలు చేసుకుంటారు. ఆ డాక్టర్ గారు ఏదైనా అవసరం అయితే ఎవరైతే ముద్దాయి ఉన్నారో వాళ్ళని వెళ్ళి కొంచెం మా అమ్మకు బాగుందా లేదు చూడు, కొంచెం మాట్లాడుతూ ఉండు, ఏదైనా పని ఉంటే చేసి పెడతా ఉండని ఫోన్ చేస్తుంది. వీళ్ళు దాన్ని ఆపర్చునిటీగా తీసుకున్నారు. ఆవిడకి ఎవరూ లేరు, ఆవిడకి అనారోగ్యంగా 2 రోజులు బట్టి అనారోగ్యంగా ఉంది. చనిపోతే కూడా మామూలుగానే వయసు రీత్యా చనిపోయింది అనుకుంటారని చేయడం వల్ల వాళ్ళు మన కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ముద్దాయిలు ఆ అమ్మాయిని అనుకున్న విధంగానే అమ్మాయి వీక్గా ఉంది, 2 రోజులు బట్టి వీక్గా ఉంది. చనిపోయిన వెంటనే అమ్మాయి మెడలో గొలుసు చోరీ చేశారు. అది వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా వృద్ధులు చనిపోతే కామన్ గానే చనిపోతారు, ఏదో హార్ట్ అటాక్ తో చనిపోయారు అనే వస్తుందనే ఆలోచనతోని ఈ రెండో దొంగతనం కూడా వెళ్ళి మాకు పట్టుబడడం జరిగింది.